మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో మీ మీద నమ్మకం పెరుగుతుంది. అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పరాక్రమం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అలాగే విపరీతమైన పౌరుషం అనేది పెరుగుతుంది. ఆ పౌరుషంతో, శ్రమతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఆలోచనలలో వేగం, అలాగే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధిక ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం అనేది కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో వాహనాలు నడిపేటప్పుడు, దీర్ఘకాలిక పెట్టుబడులు, మానసిక ప్రశాంతత మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్నేహ సంబంధాల విషయాల్లో కానీ, ఖర్చులు పెట్టేటప్పుడు కానీ, నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తొందరపాటు నిర్ణయాలు కాకుండా తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యవహారాల్లోనూ పెట్టుబడులు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధికంగా తొందరగా ఆలోచనలు కాకుండా వేగాన్ని తగ్గించి కొంచెం స్థిమితంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆ విషయంలో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి వాతావరణాన్ని ఏర్పరచుకునే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. చాలా కాలంగా రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే అది వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే నెట్వర్క్ని పెంపొందించుకుంటారు. తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది. మంచి వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఏదైనా సరే మాట విలువ, గౌరవం, వ్యక్తుల సహకారం, అలాగే నెట్వర్క్ పెంపొందించుకోవడం, ఆర్థిక విషయాల్లో పూర్వపు రుణాలని తెచ్చుకోవడం మొదలైన వాటికి చాలా వరకు అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావన చేయొచ్చు.